హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మాతో సరదాగా. ఇవాళైతే ఒక రెసిపీతో వచ్చేసానండి. రెసిపీ అంటే కొత్తదేం కాదండోయ్, చాలా పాతదే. అయితే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తుంటారు. నా స్టైల్లో ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఆకుకూర పప్పు. ఆకుకూర పప్పుకి ఫస్ట్ కందిపప్పు తీసుకున్నాను. కొలత ఏం లేదండి, నా చేతికి ఎంత వస్తే అంత తీసుకుంటాను. అంటే ఎప్పుడూ చేస్తుంటాను కాబట్టి అలా అలవాటైపోయింది. ఫస్ట్ దాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ మన ప్రాసెస్ అంతా కుక్కర్‌లోనే అవుతుంది కాబట్టి కుక్కర్ తీసుకొని అందులో ఒక పసుపు కొంచెం, ఉప్పు కొంచెం వేసుకున్నాను. అంటే ఫస్ట్ ఇదే వేయాలి, ఇది వేయకూడదు అనేం కాదండి. ఏది ఉంటే కంఫర్ట్‌గా అది వేసుకుంటాను. కొద్దిగా చింతపండు తీసుకున్నాను, వాష్ చేసుకుని దాన్ని కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 తీసుకొని వేసుకున్నాను. మా ఇంట్లో కారం చాలా తక్కువ తింటారండి. అందులో 1 ఇయర్ బేబీ ఉంది కదా, తనకి కూడా పెట్టాలి కాబట్టి తనని దృష్టిలో పెట్టుకుని నేను కారం చాలా తక్కువ వేస్తాను. మీరు కారం బాగా తింటే ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి అనేది. ఇకపోతే టమాటో ఆనియన్స్ కట్ చేస్తున్నాను. నాకు టమాటోలు ఎక్కువ వేస్తే చాలా ఇష్టం అండి పప్పులో. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. 1½ ఆనియన్ కర్రీలో వేస్తాను, మిగతా సగము తాలింపు కోసం పెడతాను పక్కన. ఈ టొమాటోస్కి పైన ముచ్చిక లాంటిది ఉంటుంది కదండి బ్లాక్గా, అదైతే నేను వేయను. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయని మా అమ్మ చెప్పింది, అందువల్ల వేయను నేను. ఇకపోతే 3 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక చిటికెడు మెంతులు వేశాను. మెంతులు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందంట పప్పు, అందువల్ల చిటికెడు మెంతులు వేశాను. వాటర్ పోసుకున్నాను, నేను కావాల్సినన్ని వాటరు ఒక 2 గ్లాసెస్ పోసుకున్నాను. తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ ఎందుకంటే మనం కుక్కర్లో పప్పు పెట్టినప్పుడు విజిల్స్ వచ్చినప్పుడు ఆ పప్పు ఓవర్ఫ్లో అవ్వకుండా నీట్గా ఉంటుంది కుక్కర్ అనేది, అందువల్ల. ఇక గ్యాస్ మీద పెట్టేసి వెళ్ళి కరివేపాకు తెద్దామని పోతున్నాను. మా చెట్లండి ఇవన్నీ, కరివేపాకు చెట్టుకి జీడ పట్టేసింది. మొత్తానికి తీసుకొచ్చాను. మన కుక్కర్ అయితే 4 విజిల్స్ వచ్చేసింది. చూద్దాం. పప్పు అయితే ఉడికిపోయిందండి బాగా. ఇంకా దీన్ని రుబ్బేయాలి. చూడండి ఎంత క్లీన్ ఉందో. పప్పు రుబ్బేశాను పప్పు గుత్తితో. ఇప్పుడే మనం సాల్ట్ అనేది చూసుకోవాలండి ఈ స్టేజ్లోనే, సరిపోయిందా లేదా అనేది. సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇక తాలింపు పెట్టేస్తున్నాను. ఆయిల్ హీట్ చేసి ఇంక తాలింపు వేసేసాను. ఇందాక మనం కోసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇక కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ వేసేసి పోపు పెట్టేశాను. ఇక తాలింపులో నాకు ఇష్టమైంది ఇంగువ అండి. నేను ఇంగువ లేకుంటే అస్సలు పప్పు రసం అనేది పెట్టను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే అది మాడిపోతుంది, త్వరగా చేదైపోతుంది. అందువలన తాలింపు పెట్టేశాను కదా, ఇప్పుడు పప్పు వేసేసుకున్నాను. తాలింపులో వేసేసుకొని కలిపెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచండి. అంతే, టేస్టీగా ఉండి మన ఆకుకూర పప్పు రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా ఇలా బుడగలు వచ్చేయాలండి. అంటే కొంచెం మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, వాటర్ పచ్చిగా ఉంటుంది కదా, అది పచ్చి వాసన అనేది పోవడానికి ఒక 5 మినిట్స్ పెడతాం అలాగా. టేస్టీ కందిపప్పు, చిర్రాకు వేసిన ఆకుకూర పప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.